అవి చేసినా కానీ సమస్యలు ఒకటేమో సాంకేతిక సమస్యలు రావడం అది పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ నేను నిన్న కూడా చెప్పాను మీకు, ఈ ఎన్నికల సంఘం టెక్నికల్ క్యాపబిలిటీ అనే విషయంలో సీరియస్ లూప్ హోల్స్ ఉన్నాయి ఈ సమర్థతకు సంబంధించి. సో అనేకసార్లు ప్రత్యామ్నాయమైనవి తీసుకురావాల్సి కూడా వస్తుంది. జరిగి ఉండాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. మొరాయించడం అంటే యాక్చువల్ ప్రక్రియ మొరాయించడమే. అన్ఫార్చునేట్ ఇప్పటికైనా ఇది ఎందుకు జరుగుతుంది, సబ్స్టిట్యూట్ పక్కనే ఉందా లేదా, ముందు సబ్స్టిట్యూట్ పెట్టి తర్వాత దీన్ని చూసుకోవచ్చు కదా, దానికోసం కొన్ని గంటలు ఆగటమే, ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇట్లాంటివి. సో ఇది ఎలక్షన్ కమిషన్ ముందు అసలు టెక్నికల్, రెండవది కోఆర్డినేషన్, ఈ రెండు అయిన తర్వాత వేరేది. అది జరగలేదు, అది లోపమే. ఇందాకది కూడా అదే కదా, ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఆపలేదు అంటే మరి వెంటనే కానీ కెమెరాలు ఎందుకు పెడతాం, తెలిసి వెంటనే వెళ్ళి జోక్యం చేసుకోవటానికి. సార్ జేడీ లక్ష్మీనారాయణ గారి బూత్లో కూడా ఇదే పరిస్థితి. ఆయన ఓటు వేయకుండా వెనక్కి వచ్చారట. ఇందాక వస్తున్న బ్రేక్ తర్వాత ఇప్పుడు రమ్మన్నారట 2 hours తర్వాత. ఓకే, టెక్నాలజీలో ఏదైనా తప్పులు రాకుండా మనం చెప్పలేం, కానీ భారీ ఎత్తున ఎక్కడెక్కడ వచ్చాయి, ఎందుకు వచ్చాయి, వాటి నేచర్ ఏంటి, నేచర్ ఆఫ్ ది డిఫికల్టీ, దాన్ని మనం తెలుసుకోవాలి, జరగకుండా చూడాలి తప్పకుండా. సార్ ఇందులో కూడా ఏమైనా వేరే కోణాలు ఉంటాయా? ఈవీఎంలు మొరాయించడం అనో, లేకపోతే పిఠాపురంలో ఏదో పవర్ కట్ అట ఆ బూత్లో చూడండి, ఒక దీంట్లో ఏదో జరగకపోతే ఒకటేదో అయితే జరగకూడదు, ఇది సరికాదు, ఎందుకు నిర్లక్ష్యమా, లేకపోతే అశ్రద్ధ, అసమర్థత అని అడగడానికి పూర్తిగా ఉంది. కానీ ప్రతిదీ దాంట్లో కూడా ఏదో కాన్స్పిరసీ ఉందేమో అనుకుంటే అప్పుడు ఇంతకంటే పెద్ద కాన్స్పిరసీస్ చేయొచ్చు కదా. కాబట్టి జరిగిందా, జరిగితే ఎవరు చేశారు క్వశ్చన్ కూడా వస్తుంది కదా. మరి ఎవరు చేశారు, దాని నేచర్ ఏంటి ఈ పద్ధతిలో. కాబట్టి దాడులు అంటే డెఫినెట్గా అటొక సైడ్ ఇరు పక్షాలు ఉంటాయి కాబట్టి అనడం ఒక తీరు. జరిగి ఉండకూడదు. మరి పిఠాపురం హై ప్రొఫైల్ కాన్స్టిట్యుయెన్సీ అనుకున్నప్పుడు అలాంటి చోట కరెంటు పోవటం ఏంటి, కరెంటు పోతే మళ్ళీ వెన్న వేరేగా ఇదేమన్నా ఉంటుందా అసలు. పైగా ఈ రోజుల్లో కరెంటుతో కార్లే నడుస్తున్న కాలంలో క్షణాల మీద ఎలక్ట్రిక్ ఇవి ఎందుకు పెట్టలేరు వీళ్ళు అసలు, లైట్ ప్రధానంగా. కాబట్టి ఈ బ్యాటరీ సిస్టమ్ అనండి, ఇంకోటి ఆల్టర్నేట్ కరెంట్ అనండి, కనీసంగా ఎందుకు ఏర్పాటు చేయరు అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. టెక్నికల్గా ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం చాలా ఉంది. రెండోది, ఒక చిన్న సందేహం వస్తే దాంతో సందేహాలు పెరిగి మొత్తం ప్రక్రియ మీదే డౌట్స్ తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పిఠాపురంలో అదే కాదు కదా, ఆయన ఎవరో ఎర్రచో ఇది వేసుకున్నాడని ఆమె అభ్యర్థిని వంగ గీత గారు అభ్యంతరం పెట్టారని అవన్నీ వార్తలు వస్తున్నాయి కదా. సో ఆయన ఏమో లేదు నాది ఇదని, ఆయన అంతకుముందు ఎప్పుడో వేసుకున్నాడని, ఇంకవన్నీ వస్తుంటే ఎన్నికలప్పుడు ఒక్కొక్కరు ఒక పాయింట్. పిఠాపురాన్ని మాత్రం ఎన్నికల మొత్తం మీద ఎవరు వదలలేదు సార్. ఈ 40 రోజులు ఏదో ఒకటి వార్త హల్చల్ చేస్తానే ఉన్నారు సార్. దీనికి మనం ఈరోజు ఇది సెన్సిటివ్, రేపు వెళ్ళి మనం మాట్లాడవచ్చు, కానీ ఎట్లా దేని మటుగా ఎవరు వదిలేరు చెప్పండి. కీలకమైన నియోజకవర్గాలు అనుకున్న అన్నిటి మీద ఆ దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందులో అక్కడ ఒక 2 టీములు అచ్చంగా బాగా అన్ని కళల్లో ఆడితేరిన వాళ్ళు అక్కడే ఉండి నడుపుతుంటే మకాం వేస్తుంటే అది ఎలా అటెన్షన్ లేకుండా ఉంటుంది. సో కాబట్టి అది దానికి ఎవరో ఒకరిని అనగలిగిన పరిస్థితి ఏం లేదు. ఇరుపక్షాలు మీరు ఎప్పుడైతే డూ ఆర్ డై అన్న స్థాయిలోకి వస్తారో అప్పుడు ఈ పరిణామాలన్నీ వస్తుంటాయి. నేనైతే ఇంకా ఒక తెలుగువాడిగా ఈ మాత్రం ప్రశాంతంగా జరుగుతుంది. మొదట జనాన్ని భయపెట్టిన లేకపోతే ఇది అది అని చెప్పిన దాంతో పోలిస్తే అగైన్ అంటే కొంతమందికి నచ్చదు, కానీ చెప్పాల్సి వస్తుంది. మన మీద మన విశ్వాసం నిలబెట్టుకోవడం కోసం మన ప్రజలు ప్రశాంతత కాపాడుకుంటారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా అనే ఒక డైలాగ్ మీ దగ్గర నేను చాలాసార్లు చెప్పాను. ఐ వాజ్ నెవర్ వెరీ అప్రహెన్సివ్. అంటే ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తారు, అంత అసమర్థమైన ప్రజలు కాదు మన ప్రజలు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఆ ఘటన ఇందాక ఆయన కొడితే ఈయన కొట్టాడు, సో అలా ఉంటుంది అందరితో అది. కాబట్టి ఇప్పటికైనా దాని మీద కాకపోతే మనకు కావాల్సింది ఒక ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్, ఒక అర్థవంతమైన వివరణ కావాలి, సమర్థవంతమైన నివారణ కావాలి. ఇవి రెండు జరగాలి. సార్ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఓటేయడం, ఫ్యామిలీ సమేతంగా, పిఠాపురంలో పోటీ, మంగళగిరిలో ఓటు. మొత్తాన్ని మీ ఫోకస్ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి లేదు, మాజీ ముఖ్యమంత్రి లేదు, మీరేమో ఇట్స్ ఓకే కానీ ఆయన వేశాడు. ఆయన నిజానికి చాలా లోకీలో వేశాడు. ఆయనకు ఉన్న దీంతో పోలిస్తే దాన్ని కూడా ఆయన ఏదో సతీ సమేతంగా వచ్చాడు, ఎవరినో ఏదో
పెద్ద ఆన్సర్ ఇచ్చాడు, ఇట్లాంటివి కూడా అన్నారు. ఆయన వాళ్ళిద్దరు వచ్చి వెళ్ళటం, ఆమెకు బహుశా ఆమె ఓటు ఉండకపోవచ్చు, నాకు తెలియదు అంత స్పష్టత. ఆయన వేశారు, అందరూ ఎన్నికల్లో బాగా పాల్గొనాలి, ఇలాంటి సాధారణమైన సందేశం ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. ఇంకోటి ఆయన మీరు ఇందాక చెప్పిన పిఠాపురంలో పోటీ చేస్తున్నా, ఆయన ఓటు ఇక్కడ ఉండడం వల్ల ఇది లోకేష్ నియోజకవర్గం, అవును అదే ఇక్కడ కాబట్టి ఇక్కడ ఆయన ఓటేసాడు. సరే, దీని మీద ఎవరి జైబ్స్ ఇవన్నీ నేను చూశాను. లెట్ వి నాట్ గో ఇన్ టు దెమ్, కామెంట్ చేయడం పెద్ద కష్టం కదా, కానీ అవసరం లేదు. బట్ ముగిసింది అది, దాని అధ్యాయం అలా ముగించాడు ఆయన. కుప్పంలో పోటీ, మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ఓటు. దట్ ఈస్ ట్రూ. మీరు ఎక్కడ హూ ఇస్ ఆర్డినరీలీ రెసిడెంట్గా మీరు ఎక్కడ ఉంటారో దాని ప్రకారం మీకు ఓటు వస్తుంది కదా. మీరు అక్కడే నమోదు చేసుకుంటే అక్కడ మీకు నివాసం ఉన్నట్టుగా మీరు అవన్నీ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. వేరే రాష్ట్రాల్లో కూడా లోక్సభ సరే, ఇంతకుముందు గతంలో కుప్పంలో ఓటు వేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. లేదు, అంతకుముందు కూడా విభజన తర్వాత మంగళగిరి పెట్టుకున్నారు ఆయన. మంగళగిరి ఆయన అక్కడే ఉన్నాడు కదా, ఉండవల్లోనే కదా ఆయన నివాసం, అందుకని అక్కడ విభజన తర్వాత విభజన ముందు కూడా ఈయన అక్కడి నుంచే కదా ప్రాతినిధ్యం వహించింది. ఆ ఓటుని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటారా? తెలీదు మరి, అంత ఏమి టెక్నికల్గా ఏం చేశారో జరిగి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఓటేసిన తర్వాత మాట్లాడారు చాలా ఇంట్రెస్టింగ్గా. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకటే పదం వాడారు, ఒకరు ఇంగ్లీష్లో ఒకరు తెలుగులో. గుడ్ గవర్నెన్స్ అని జగన్మోహన్ రెడ్డి వాడాడు, సుపరిపాలన అని చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే కాలాల గురించి వాళ్ళు ఉపయోగించిన కాలం గురించి మటుకు అది ఒక చిన్న తేడా ఉంది. ముందు అసలు నిజానికి ఈరోజు మొట్టమొదట అందరికంటే ముందు అల్లు అర్జున్ కామెంట్ వచ్చింది మీడియాలో. అల్లు అర్జున్ నిన్న తను జరిగిన దానికి ఇవన్నీ కూడా చెప్తూ ఒక మెగా న్యూట్రల్ అల్లు అరవింద్ తర్వాత చిరంజీవి వాళ్ళిద్దరు మాట్లాడారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫర్ దట్ మ్యాటర్. ఎందుకు చాలా రాజకీయం నడిచింది కదా. హీస్ టోటల్